మందికి తగినంత విశ్వాసం లేదు. అంటే అద్భుతం పొందుకునే అంత విశ్వాసం వారికి లేదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో ఆ ఉపవాసం వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది. వాక్యం ఏమంటుందంటే, విశ్వాసము లేని మూర్ఖ తరములారా, ఎన్ని రోజులు నేను మీతో ఉంటాను అని చెప్పి దేవుడు వారిని ప్రశ్నించాడు. ఏంటండి? విశ్వాసము లేని మూర్ఖ తరం అంట. విశ్వాసము లేని మూర్ఖ తరం. ప్రియులారా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది, అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అని దేవుడు చెప్తూ ఉంటున్నప్పుడు ఈ విశ్వాసం పెంపొందించుకోవడానికి ఒకరోజు శిష్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, ప్రభా, విశ్వాసంలో మేము వృద్ధి చెందడానికి మేము ఏం చెయ్యాలయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. మనం చాలాసార్లు రకరకాల ప్రార్థన విన్నపములు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ప్రభా, నాకు ఉద్యోగం ఈ ప్రభా, గర్భఫలం ఈ ప్రభా, నాకు ఒక ఇల్లు ఈ ప్రభా, కారు ఈ ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా. కానీ మనం ఏం అడగమంటే, ప్రభా, విశ్వాసములో నన్ను అభివృద్ధి చేయి ప్రభా. ఏం అడగాలండి? ఈ తపస్సు కాలంలో మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభా, ఈ ఉపవాస దినాలలో, ఈ తపస్సు కాలంలో నీ సన్నిధిలో నేను సమయం గడుపుతుండగా నా విశ్వాసం వృద్ధి చెందాలి ప్రభువా అని అడగాలి.